నా రాజు ఇంకా బతికే ఉన్నాడు. ఎవరికి భయపడింది? మై కింగ్ స్టిల్ లివ్స్. నీ రాజు ప్రతినిధి నువ్వు. ఆ కాన్ఫిడెన్స్ వేరు. నువ్వు నడుస్తా ఉంటే కుక్క నడుస్తుంది, సింహం నడుస్తుంది. తేడా తెలుస్తుంది కదా. నువ్వు యు ఆర్ కింగ్. ఎందుకంటే మీ నాయన కింగ్. దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్. అందరికీ నమస్కారం అండి. నేను భాను మేకల. ఈరోజు డిసెంబర్ 30 దివంగత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి జన్మదినం. మరి ఆయన ఎలా చనిపోయారో మీ అందరికీ తెలుసు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనిషి అనే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఎలా చనిపోయారో. భౌతికంగా ఆయన లేకపోయినా కూడా ఆయన భావజాలం ఇంకా బ్రతికే ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన భావజాలం, ఆయన మాటలు ఇంకా ప్రతి ఒక్కరి చెవిలో వినబడుతూనే ఉన్నాయి. మరి భౌతికంగా ఆయన లేకపోయినా కూడా ఈరోజు ఎంతోమంది ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానాన్ని మేమందరం, అంటే ఇంతమంది అభిమానుల యొక్క ప్రేమను ఆయన సంపాదించుకోగలిగారు. మరి ఏదేమైనా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆయన చనిపోయిన తర్వాత ఇది మొదటి జన్మదినం. బహుశా ఆయన కనుక బ్రతికుంటే మరి నాకు తెలిసి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి హైదరాబాద్లో లేదంటే విజయవాడలోనో అనాథాశ్రమాల్లోనే ఆయన సెలబ్రేషన్స్ చేసుకునేవారట ఆయన బ్రతుకున్నప్పుడు. ఎందుకంటే వారి అనుచరులు చెప్పిన మాట. మరి ఈరోజు కనుక ఆయన బ్రతుకుంటే ఆయన ద్వారా ఎంతో కొంత అనాథాశ్రమాలకి చాలా మంచి ఆయన సహాయ సహకారాలు కూడా అందించేవారని వారి అనుచరులు అయితే చెప్పారు. ఏదేమైనా ఆయన్ని భౌతికంగా లేకుండా చేసినటువంటి చాలామంది సంతోషపడవచ్చు, కానీ ఆయన భావజాలం ఇంకా చాలామంది తెలుగు ప్రజల్లో బ్రతికే ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరి విజయవాడలో ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఇక్కడ భిక్షాటన చేసుకునేటువంటి పేదవాళ్ళకి, అనాథలకి మేమందరం కలిసి సితారా సెంటర్, విజయవాడ సితారా సెంటర్లో అనాథలకి, భిక్షాటన చేసుకునే వాళ్ళకి ఆయన పేరుతో ఆయన జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మరి విజయవాడ చుట్టుపక్కల నుంచి ఇది ఇంతమంది నేను పెట్టినటువంటి యూట్యూబ్లో ఒక పోస్ట్ చూసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికీ చాలా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కాకినాడ, పిఠాపురం నుంచి కూడా రవికుమార్ గారు వచ్చారు, బెజవాడ సాయి మీ అందరికీ తెలుసు. ఇట్లా చాలామంది మన టీం వీళ్ళందరూ వచ్చారు, చాలా సహకరించారు, చాలా ధన్యవాదాలు. చిన్న ప్రేయర్ ద్వారా ఒక పాస్టర్, లోకల్గా ఉన్నటువంటి పాస్టర్ ప్రవీణ్ గారు కూడా వచ్చారు. ఒక చిన్న ప్రేయర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దాం. సరే, ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మేమంతా కూడా ఈ స్థలంలో కూడి మీరు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే అయ్యా, మీ దాసులు, మా ప్రియ స్నేహితులు మరియు దైవజనులైనటువంటి ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి జన్మదినాన్ని గుర్తు చేసుకొని ఈ రకంగా నాయన జాతి, మత, కుల భేదము లేకుండా మేమంతా కలిసి ఈ స్థలములో నాయన కూడుకోవటానికి మీరు కృప చూపారు. ఎందుకొరకై నాయన మరి ఎంతో ప్రయాసపడ్డా అయ్యా, మరి మా ప్రియ స్నేహితుడు అయ్యా మీ కుమారుడైనటువంటి భాను మేకలను ప్రభువా మీరు దీవించమని కోరుతా ఉన్నాం. ప్రభువా, మరి ఏదైతే ప్రవీణ్ పగడాల గారి యొక్క భావజాలం నాయన, ఆయన యొక్క ఆశయాలు నాయన, మరి ఆయన చూపించిన మార్గము ఏదైతే ఉండిందో దానిని క్రైస్తవ లోకమంతా ఇప్పుడు అనుసరిస్తున్నారు, అలాగనే జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవా, మరొకసారి నాయన మీ దాసుని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని మీరు ఓదార్చాల్సిందిగా ప్రార్థన చేస్తూ అయ్యా, ఏ రీతిగా ఆయన యొక్క జన్మదినాన్ని ఆయా ప్రాంతాల్లో అనగా నాయన వృద్ధాశ్రమాల్లో, అనాథ శరణాలయాల్లో వారు జరిగించుకునేవారు అయ్యా. అదే దిశగా మేము కూడా ప్రభా ఈ సితారా సెంటర్లో మరి పేదలకు నాయన, అలాగే భిక్షాచన చేసేటువంటి వాళ్లకు అన్నదానం జరిగించాలని ఒక సంకల్పాన్ని భాను మేకల గారికి మీరు ఇచ్చారు అయ్యా. అది జరిగిస్తుండగా సహాయం చేయండి అయ్యా. మీరు అయ్యా గొప్ప దేవుడవై ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు న్యాయం చేస్తారని అయ్యా సమస్తాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రాంగణంలోనికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన, మత, కుల, జాతి భేదం లేకుండా, వర్గ వర్ణ వైషమ్యం లేకుండా వచ్చిన వారందరినీ మీరు దీవించి అయ్యా ఈ మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన వారందరికీ
నాయన ఆశీర్వాదాలు కలుగు చేయాలని, అట్లాగే నూతన సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఒక మంచి విజయాన్ని మేము పొందుకున్నట్లు కృపచూపమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల గారికి జోహార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, జోహార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, జోహార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. దీన్ని మాత్రమే నీకు ఇవ్వగలం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులన్నీ కదా మహర్షిలాగా సాగదా, మనుష్యులన్నీ కదా మహర్షిలాగా సాగదా. తెలుసా ప్రవీణ్ పగడాల గారు? తెలీదా? ఏం పని చేస్తున్నావు? ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి